భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని యోగాను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో కీలక పాత్ర పోషించారని జిల్లా కలెక్టర్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచానికి భారతదేశం ఇచ్చినటువంటి అత్యుత్తమమైనటువంటి కానుక యోగా. వేల సంవత్సరాల క్రితమే యోగా ప్రాముఖ్యతను తెలుసుకున్న భారతీయులు దీన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి ఎంతో కృషి చేశారు. ఈ కృషిలో భాగంగా నేడు గౌరవ ప్రధానమంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మనం యోగాంధ్ర ప్రోగ్రామ్ ని టేకప్ చేయడం జరిగింది. గత సంవత్సరం యోగాంధ్ర కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా దాదాపు 2.5 కోట్ల మందితో గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఈ కార్యక్రమానికి చాలా సక్సెస్ చేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం యోగాంధ్ర క్యాంపెయిన్ 2026 లో భాగంగా 14 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. నిన్నటి నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. 21వ తారీఖు వరకు యోగాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 నాడు పెద్ద ఎత్తున మన జిల్లా కేంద్రంలో కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డెస్టినేషన్ యోగా, టెంపుల్ యోగా, మ్యాటిక్ యోగా, అదేవిధంగా ఈ ర్యాలీ కార్యక్రమం, ఇంటర్నేషనల్ యోగా డే రోజు జరిపే కార్యక్రమాలతో ఈ కార్యక్రమం అనేది చాలా పెద్ద ఎత్తున జరపడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే యోగా గురూస్, యోగా మాస్టర్ ట్రైనర్స్, యోగా ట్రైనర్స్ అందరినీ ఐడెంటిఫై చేసి రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ప్రజలందరూ ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నిత్యం అనేక ఒత్తిడులతో ప్రజలు సతమతమవుతున్నారు. అదేవిధంగా జీవన శైలి వల్ల వచ్చే వ్యాధులైనటువంటి హైపర్ టెన్షన్ కానివ్వండి, బీపీ, అదేవిధంగా షుగర్ ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా మనల్ని రక్షించుకోవడానికి మనకు అత్యుత్తమమైనటువంటి మార్గం యోగా. మరి ఈ యోగాలో మనందరం కూడా ఖచ్చితంగా జీవనం విధానంలో దీన్ని భాగం చేసుకోవాలి. ప్రతిరోజు ఇది ఒక మంచి అలవాటుగా మార్చుకొని మనందరం కూడా యోగా చేయడం అనేది అలవాటు చేసుకుంటే శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎంతో ప్రశాంతత అనేది లభిస్తుంది. ముఖ్యంగా ఆత్మ కూడా అంటే ఆధ్యాత్మికంగా కూడా మనకి ఎంతో ఉపకారంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా 9వ తారీఖు నాడు కంబం చెరువులో ఈ యోగా కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా 17వ తారీఖు నాడు టెంపుల్ యోగాలో భాగంగా త్రిపురాంతకం దేవాలయం వద్ద దాదాపుగా 1000 మందితో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లాకు సంబంధించి డైరీ అండ్ క్యాటిల్ ఫార్మర్స్, పాడి రైతులతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను.